హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావ. ఈ వీడియో అయితే ఎప్పుడో సండే రోజు తీసిన వీడియో అనమాట. కాకపోతే పోస్ట్ చేయడానికి నాకే టైం కుదరలేదు. మధ్యలో ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కదా, అందువల్ల ఇంకా ఇది డిలే అయిపోయింది. సండే రోజు అయితే ఈస్టర్ పండగ. ఇక ఆ రోజు నేను తీసిన వీడియో అనమాట ఇది. అమ్మ వాళ్ళ ఇంట్లో బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సడన్ గా మా చెల్లి ఫోన్ చేసి బిర్యానీ నువ్వే చేయాలి, ఇంటికి రమ్మని పిలిచింది అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి మా చెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేస్తుంది. మా వారేమో ఊర్లో నుంచి చికెన్ తీసుకొచ్చి, అంటే కోడిని తీసుకొచ్చి కట్ చేస్తున్నారనమాట. చికెన్ విడిగా తీసుకుంటే రేట్ ఎక్కువ కదా, అందుకని కోడిని తీసుకొచ్చారు 2 కేజీల వరకు. 2.5 కేజీల వరకు కోడే ఉంది, కానీ లోపలంతా క్లీన్ చేసి పైన స్కిన్ అంతా తీసేసరికి కేజీన్నర చికెనే వచ్చింది. ఇంకా ఉన్న వాటితోనే ఎట్టగట్ట సర్ది కొంచెం చికెన్ బిర్యానీ చేసాము, సపరేట్ గా కర్రీ కూడా చేసామన్నమాట. మా చెల్లి అయితే దాదాపుగా 45 డేస్ నుంచి చికెన్ అయితే తినడం మానేసిందంట. హాస్టల్లో పెట్టినా కూడా తినలేదన్నమాట. 45 డేస్ తర్వాత ఇప్పుడు చికెన్ తినడం స్టార్ట్ చేసింది కదా, ఇంకా డైరెక్ట్ గా బిర్యానీతోని స్టార్ట్ చేసింది అనమాట. నాకైతే చికెన్ బిర్యానీ చేయడం రాదు. ఎప్పుడో తినాలనిపించినప్పుడు ఒకసారి అయితే చికెన్ బిర్యానీ తిందామని ఇంకా యూట్యూబ్ లో చూసి అన్ని తెప్పించుకొని మా వారి చేత అన్ని ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తెప్పించుకొని చేశానన్నమాట. ఇంకా అప్పుడైతే బాగా పర్ఫెక్ట్ గా కుదిరింది. అప్పటి నుంచి బయట తినటం మానేసాము. తినాలనిపించినప్పుడల్లా ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చుకొని ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటాం. ఎప్పుడో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి చికెన్ బిర్యానీ తినాలనిపించి మాకు దగ్గరలోనే హోటల్ నుంచి అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు మా వారు. అప్పుడు తిన్నప్పుడు అయితే నైట్ అంతా ఫుల్ స్టమక్ అప్సెట్ ఉండి మోషన్స్ ఉండి, అప్పటికైతే నేను 9th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. అప్ అండ్ డౌన్ అయిపోయా, చాలా ఇబ్బంది పెట్టాను అనమాట. 300 చికెన్ బిర్యానీ తిని దాదాపుగా 2000 ఖర్చు పెట్టేశాను మా వారికి. ఇంకా అప్పటి నుంచి బయట చికెన్ అయితే అసలు తినటం మానేసాము. చికెన్ బిర్యానీ తినాలనిపించినా కూడా అసలు ఇంకా నోరు కట్టేసుకోవడం. ఎప్పుడైనా ఇంక ఇంట్లో కుదిరినప్పుడు చేసుకుంటాను అనమాట. అలానే ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు కదా, ఎప్పుడైనా నెలకు ఒకసారో ఇంకెప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అనమాట. సండే రోజు అయితే వంటంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇక చేసేది నేనే కాబట్టి ఇక ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట చేసుకొని తినొచ్చని ఇక ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళేమో వంటగది రేకులు అనమాట. అసలు ఈవినింగ్ టైం కూడా చెమటలు కారిపోతున్నాయి. ఒక 5 నిమిషాలు కూడా మనం గ్యాస్ దగ్గర నుంచోలేము. వీడియో తీసేదైతే మా వారనమాట. చూపి ప్యాకెట్లు ఏమేమి వేస్తున్నారని అడిగితేను ఇంకా అవన్నీ చూపిస్తున్నాను. ఏముంది, చికెన్ బిర్యానీ చాలా సింపుల్. బయట కొని తినటం కంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా మంచిది నాకు తెలిసి. బయట అయితే ఇప్పుడు చికెన్ కూడా అంత మంచిగా లేదు. ఇప్పుడెప్పుడో కుళ్ళిపోయిన మాంసాలు అవన్నీ తీసుకొచ్చి ఉడకబెట్టి స్టోర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో ఉంచి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వేడి చేసి ఇస్తున్నారు తప్ప ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఎక్కడ ఇవ్వట్లేదు. న్యూస్ లో చూస్తే అంత అర్థమవుతుంది అనమాట. బయట తింటే వేస్ట్. అయితే ఎక్కువగా మొబైల్లో న్యూస్ చూస్తా ఉంటా, అప్పుడు కనిపిస్తా ఉంటది ఇలాంటి వీడియోస్, అందుకని చెప్తున్నాను. కేజీ చికెన్ కోడి తీసుకొస్తే 1.5 కేజీన్నర వరకు చికెన్ తేలింది. అందులో నుంచి కొన్ని ముక్కలు పెద్ద పెద్ద అయితే ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇక చికెన్ ముక్కలు బాగా కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కలిపి అయితే మెత్తగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఇంటి దగ్గర నేను ఊడ్చుకొని సామాన్లన్నీ కడిగేసుకొని వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు ఇక నాకు ఫోన్ చేసి బియ్యం ఎంత నానబెట్టాలని చెప్పేసి బియ్యం కూడా నానబెట్టేసుకున్నారు అనమాట. మా ఇల్లు అయితే పూరీలు కదా, వంటగది కూడా చల్లగా ఉండిద్ది అనమాట. ఆఫ్టర్నూన్ అయినా సరే వంట చేసినా కూడా చెమట కూడా రాదు. ఇంకా అలాంటిది అమ్మ వాళ్ళ ఇల్లు ఏమో రేకుల ఇల్లు కదా, ఒక 5 నిమిషాలు కూడా గ్యాస్ దగ్గర నుంచోలేక చెమటలు అయితే మామూలుగా పట్టట్లేదు. పైగా నా ఇంట్లో ఎక్కడ వస్తువు ఏముంటది అనేది నాకు బాగా తెలుసు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు మనం వెతుక్కోవాలి. చెల్లి వీడియో తీస్తూ ఏ వస్తువు ఎక్కడుంది అనేది ఇంకా నాకు చెప్తుంది. చికెన్ బిర్యానీ అయితే నేను గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఎండకి ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని చేస్తే ఇంకా ఏం లేదు, మాడిపోవడమే.
घीस मत करे दे ए बने ए गिड़ी हां मुता चाळ काढ मत सरे एवढ्या वारू పెద్దమ్మాయికేమో ఫీవర్ వచ్చిందనమాట. ముందు రోజే పాపం చికెన్ తినడం మిస్ అయింది. అప్పటికి చికెన్ కావాలని అడుగుతుంది. మళ్ళీ నువ్వు తినకూడదమ్మా అంటే మాత్రం కింద పడి ఏడ్చిద్ది అనమాట. ఇంకా అందుకని ఫస్ట్ అవని తర్వాత పెడదానని చెప్పి అప్పటికి ఇంకా అలా మేనేజ్ చేశాను. ఎక్కువ ఆయిల్ వేయకుండా, ఎక్కువ మసాలా వేయకుండా ఇంట్లో అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అయితే తిన్న తర్వాత ఒకసారి అయితే ఇంకా త్రోట్ అంతా ఒకటే మంట అనమాట ఒకరోజు. అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఇంట్లో మంచిగా చేసుకుంటే సరిపోయింది. ఇంకప్పటికి నేనైతే రైస్ కూడా వేరే గ్యాస్ మీద పెట్టేసి ఉడికిచ్చేసి ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా మంచిగా మెత్తగా ఉడికేసింది. కాకపోతే అంతా బాగానే ఉంది కానీ నేను చేసిన ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాను. అప్పుడప్పుడు ఉప్పు వేయడం మర్చిపోతాను. ఈసారి మాత్రం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లో వేయించి వేస్తారు కదా, అది మర్చిపోయాను అనమాట. ఫస్ట్ టైం ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడేమో సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఈసారి మాత్రం ఆనియన్స్ మర్చిపోయాను అనమాట. అయినా కూడా చాలా బాగా కుదిరింది. మళ్ళీ నేను ఇంకా అన్ని చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా అన్ని పనులు అక్కడే ఉన్నాయన్నమాట. మా చెల్లేమో ఆనియన్స్ కట్ చేయలేదు, నిమ్మకాయలు అయితే కట్ చేయలేదు. మళ్ళీ మా చెల్లి ఆనియన్స్ లేదే చికెన్ అస్సలు తినదన్నమాట. అలాగే పక్కన థమ్స్అప్ కూడా కంపల్సరీ ఉండాలి. చుక్క లేదే మొక్క దిగదు అన్నట్టుగా చెల్లికి మాత్రం థమ్స్అప్ లేదే అస్సలు మొక్క దిగదు అనమాట. మా అమ్మ ఏమో ఎందుకు తాగబోద్దు దానిలాగా పక్కన థమ్స్అప్ బాటిల్ పెట్టుకుని అలా తాగుతామని తిడతా ఉండిద్ది. అయినా అవేం పట్టించుకోదు. మా చెల్లి అయితే మగరాయి లెక్క అనమాట. ఇంట్లో లాస్ట్ పుట్టింది కదా, కొంచెం గారాబంగా పెరిగేసి ఇష్టం వచ్చినట్టు ఉండిద్ది. మేము కూడా ఏం పట్టించుకో. అప్పటి నుంచి పంజాబ్ డ్రెస్లు వేసుకోవడం చాలా తక్కువ అనమాట. ఇంకా అన్ని ఫ్యాన్ షర్ట్లు వేసుకొని తిరుగుతా ఉండిద్ది. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ పెరుగు చట్నీ కూడా చేసి మళ్ళీ నిమ్మకాయలు కూడా కట్ చేసి సర్వ్ చేస్తుంది. మేము తినేసరికి కొంచెం లేట్ అయిద్దని మా పిల్లలకైతే ఫస్ట్ తినిపించేస్తున్నాను అనమాట. మా పెద్దమ్మాయికి ఏమో ఇంకా ఫీవర్ వచ్చి చికెన్ తినకూడదు, చికెన్ తింటానంది కానీ ఏదో ఒక మాటలు కొంచెం బొజ్జగించి పెరుగుతూ వేసేసాను అనమాట. చిన్నమ్మాయి అయితే ఇంకా చికెన్ బాగా తినిద్ది. తనకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని చికెన్ కాకుండా పెరుగుతో తినిపిస్తున్నాను. నోరు అస్సలు తెరవదనమాట. ఏదో ఒకటి తనకి ఇష్టమైంది పెడుతున్నప్పుడు ఇంకా ఓపెన్ చేసిద్ది కదా నోరు, అప్పుడు అన్నం ముద్ద కుక్కేయడమే నోట్లో. అలా ఒక 3-4 ముద్దలు తినేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయింది. మా పెద్దమ్మాయికేమో ఇంకా నేను కొంచెం పెరుగుతో కలిపి ఒక 2 ముద్దలు తినిపించే తర్వాత తనే తినేసింది అనమాట. మేము తినేసరికి లేట్ అయ్యిందని ఫస్ట్ పిల్లలకి తినిపించాము. ఎందుకంటే అప్పటికే 7:30 అయింది. మమ్మేమో పాలు తీసి పాల కేంద్రానికి వెళ్ళి వచ్చేసరికి 8:30 అయింది అనమాట. ఇంకా అప్పటిదాకా ఆకలితో పిల్లలు ఉండరు కదా, అందుకని ఫస్ట్ ఇంకా వాళ్ళకి తినిపించేసాను. వాళ్ళకి తిన్న తర్వాత ఇక బిర్యానీ వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ కలర్ వేసుంటే ఇంకా బాగుండేది కానీ ఫుడ్ కలర్ లేదు. అయినా కూడా కొంచెం కలర్ఫుల్ గా బాగానే ఉంది. बनो का बेटे हाय का హాయ్ ఫ్రెండ్స్ గా. అమ్మాయికి ఒకసారి నేర్పిస్తే చాలు, ఇంకా కెమెరా కనిపించినప్పుడల్లా హాయ్ అంటుంది. మక్క చేత బిర్యానీ తినాలని గుంటూరు నుంచి వచ్చాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ 40 days తర్వాత తింటున్నాను. సూపర్ ఉంది. ముక్క అదిరిపోయింది, టేస్ట్ మామూలుగా లేదు. బయట వండిన దానికంటే ఇంట్లో వండిన దానికి అసలు కిక్కే కిక్కు. ఇంట్లో వండుకొని సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఇంట్లో వీళ్ళే ఎక్కువ బిర్యానీ తినేది అనమాట. మా చెల్లి ఎక్కువ తినేది, తర్వాత మా వారు తింటారు ఇంట్రెస్ట్ గా. మేము కొంచెం తక్కువే తినేది. నాన్నగారు కూడా అప్పుడే ఇంకా ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. మా అమ్మ కూడా తక్కువే తినేది అనమాట. బిర్యానీ అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం రొట్టె, ఒక వైట్ రైస్, ఇంకా కొంచెం కర్రీ ఉంటే సరిపోయి. ఈ బిర్యానీలు, ఈ మసాలా ఫుడ్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్. మా నాన్న కూడా వచ్చి కూర్చున్న తర్వాత ఇంక మా నాన్నగారికి కూడా నేనే వడ్డిచ్చేసాను. ఇంకా అందరు కలిసి కూర్చొని మంచిగా తినేస్తున్నారు. నేనైతే కొంచెమే తిన్నాను అనమాట. అంటే వండిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎందుకో అసలు తినలేరు. నాకు అంత బాగా అనిపించలేదు, కానీ వీళ్ళు మాత్రం బాగుందని అంటున్నారు. ఇంకా సండే రోజు అయితే ఈవినింగ్ అంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.